నెల్లూరులో ఎండలు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం తిరుపతి బయలుదేరాము. వెళ్తూ ఉంటే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ వ్యూ ఎంజాయ్ చేసేలోపు కండక్టర్ వచ్చేసాడు. టికెట్కేమో నా దగ్గర 350 డబ్బులు మిగిలి ఉన్నాయి. అమ్మయ్య, టికెట్ 250, తిరుపతి వెళ్ళిపోవచ్చు హ్యాపీ. తిరుమల శ్రీవారి మెట్టు స్టార్ట్ అయిపోయాము. అక్కడ దేవుడికి ఒక టెంకాయ కొట్టుకొని అన్నేమో ఒత్తులు వెలిగిస్తున్నాడు. శ్రీవారి మెట్టుకైతే మనం స్టార్ట్ చేసేసాము. మొదటి మెట్టు అక్కడ బోర్డు చూసుకున్నట్టయితే 2388 మెట్లు ఉన్నాయి. 2.1 కిలోమీటర్ దూరము. అలా సరదాగా నేను రవి అన్న కలిసి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. రవి అన్నకు హాయ్ వేసుకోండి. రవి అన్న ఏమో ముందు దూచుకొని వెళ్ళిపోతున్నాడు. చాలా స్పీడ్గా పోతున్నాడు రవి అన్న. మొత్తానికి రవి అన్నని రీచ్ అయిపోయాము. మెట్లు చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, అందుకే ఏమీ రష్ లేదు ఎక్కువగా. అన్న మాత్రం స్టార్టింగ్లో బాగా స్పీడ్గా ఎక్కాడు. ఇప్పుడేమో ఢీలా పడిపోతున్నాడు అన్న. అలా నవ్వుకుంటూ సరదాగా నాన్ స్టాప్గా 1000 మెట్లు అయితే ఎక్కడం జరిగింది. 1000 మెట్లకి అన్నేమో స్టాప్ తీసుకొని నీరసపడిపోయాడు. సక్సెస్ఫుల్గా 1300 మెట్లు కంప్లీట్ చేసుకున్నాము. అదే అన్న, దీనిపై మీ స్పందన ఏంటి? అలసిపోయావా? అలుపు నుండి మొదలయ్యేదే అసలైన గమ్యం. డైలాగ్ ఎలా ఉంది? అదిరింది కదా. పొద్దున్నే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేసరికి తిరుమల శ్రీవారి మెట్లు ఎవరు లేరు. ఈలోపు అన్న మంచిగా ఒక యోగా చేస్తున్నాడు. ఆ యోగా కవర్ చేసుకున్నాము. తిరుమలలో ఈ ప్లేస్ తెలిసిన వాళ్ళు ఒక కామెంట్ చేసుకోండి. అక్కడ నుండి రూమ్ బుక్ చేసుకోవడానికి అయితే పోతున్నాము. మంచిగా సర్కిల్లో పూల మొక్కలు అన్నీ బాగా పెంచారు తిరుమల యాజమాన్యం. మనము గుండు కొట్టించుకోలేదు కాబట్టి కత్తెరలు వేయడానికి అయితే టోకెన్ తీసుకున్నాము. ఆ టోకెన్ తీసుకొని కత్తెరలు ఇచ్చేసి అలా తిరుమల వీధుల్లో ఆ చల్లటి గాలికి ఆస్వాదిస్తూ ఒక నడకైతే వేసుకున్నాము. నేను రవి అన్న కలిసి తిరుమల వీధుల్లో తిరుగుతూ ఉండగా మాకు ఎదురుగా ఒక నామాలు అయితే కనిపించినాయి. నామాల కాడ నమో వెంకటేశాయ అనుకొని అన్నప్రసాదానికి అయితే బయలుదేరాము. రష్ ఫుల్గా ఉంది అన్నప్రసాదం దగ్గరే. మొత్తానికి కష్టపడి అన్నప్రసాదం అయితే చేజిక్కించుకున్నాము. తిరుమలలో రూమ్ బుకింగ్ 9:24కి బుక్ చేసుకుంటే టైం ఎంతన్నా? 9:24కి బుక్ చేసుకున్నది 1:25, ఆల్మోస్ట్ 4 అవర్స్. రూమ్ బుక్ చేసుకున్న 4 గంటల తర్వాత రూమ్ అలాట్ చేశారు. ఆ రూమ్ కూడా ఎట్లుందో మీరే చూడండి. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగటం లేదు, పైన నుంచి వాటర్ లీక్ అవుతున్నాయి, ఒక పర్టికులర్ బెడ్ లేదు, పర్టికులర్ బెడ్షీట్ లేదు. ఇలా ఉందండి తిరుమలలో పరిస్థితి. ఎలా అయితేనే మొత్తానికి రెడీ అయిపోయి క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయాము. రవి అన్న చాలా ఆసక్తికరంగా పోతున్నాడు. మేము వెళ్ళేటప్పటికి ఎదురుగా దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళని అడిగితే 13 నుండి 14 గంటలు పడుతుంది దర్శనం అని చెప్పారు. సక్సెస్ఫుల్గా 9 గంటల క్యూలో నిలబడి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఫ్రీ బస్సు ద్వారా రూమ్కి వెళ్ళడం జరుగుతుందండి. పొద్దున్నే లేచి వెంకటేశ్వర స్వామికి తిరిగి మళ్ళీ ఇంకొకసారి నమస్కారం పెట్టుకొని అన్నేమో మంచిగా ప్లాన్ చేసుకున్నాడండి పంచ షర్టు. అన్నను చూసి నేను కూడా ఒకసారి పంచ కొనుక్కొని కట్టుకోవడం అయితే జరిగింది. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి కానీ నన్ను బతికించినాడా స్వామి. చాలా పెద్ద ఉన్నాయి పుడుస్తాను స్వామి. హాయ్ ఫ్రెండ్స్, జపాలి తీర్థంకి వచ్చాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జపాలి తీర్థం చేరుకొని అక్కడున్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని దగ్గరలో ఉన్న పాప వినాశనం చూసుకొని అక్కడ నుండి రిటర్న్లో మన ఆకాశగంగా ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఆకాశగంగలో నీళ్లు పట్టుకుంటున్నాడు అన్న. ఇక్కడ దొరికే నీళ్లు తీసుకెళ్ళి ఇంట్లో జల్లుకోవడం ద్వారా చాలా మంచిదని ఇక్కడ ప్రజల నమ్మకం. బాటిలే నేను తాగిస్తా. ఇవి ఉంటాయా? అక్కడ నుండి తిరిగి తిరుపతికి వెళ్ళే దారిలో అయితే మాకు జింకల గుంపు అయితే కనిపించింది. అక్కడ అందరూ ఆగి ఫోటోలు తీసుకుంటుంటే అన్న కూడా ట్రై చేశాడు, కానీ అది అన్నం చూసి భయపడి దూరంగా వెళ్ళిపోయింది. నేను కూడా దగ్గరికి వెళ్దామని ట్రై చేశాను,
కానీ అది చాలా భయంగా తిరుగుతున్నాయి చుట్టూ జనాలు కనిపించేసరికి. మొత్తానికైతే దగ్గరకు వచ్చేసాయి. అవి దగ్గరకు వచ్చిన వెంటనే పోలీసులు వచ్చి దూరం వెళ్ళమని చెప్పి